మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ లో ఆయన జన్మదిన వేడుకలను సోమవారం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రావణ్, అనిల్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, కొణిదల సుధీర్, నాగార్జున, రాఘవ తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ ప్రీతమ నాయకుడు, మా సోదరుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం. ఈ వేడుకల్ని ఆయన ఎక్కడున్నా ఆయన కార్యాలయంలో ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా జరుగుతుంది. చూడండి, రక్తదాన శిబిరం ఎప్పుడూ లేనంతగా ఇది ఒక చిరస్థాయిగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా నాయకుడు అతి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడు. అది ఏ నియోజకవర్గం ఏంది అనేది కూడా అతి త్వరలోనే వెల్లడిస్తాడు. జూన్, జూలై మాసం నుంచి ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకి మా నాయకుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వస్తే ఆయన ఎంత పెద్ద నాయకుడు అనేది ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే 2 సార్లు శాసనసభ్యుడు, ఒక్కసారి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. పార్లమెంట్ కి పోవాలనే ఆలోచనతో నర్సరాపేటలో పోటీ చేసిన మళ్ళీ ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతను అడుగు పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 ఇంతల ముందుకెళ్తుంది. పోరాట పటిమ గల నాయకుడు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే అది చేయడానికి మా నాయకుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లేదానికి రాబోయే 2-3 మాసాల్లోనే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి మరింత కార్యక్రమాలు, మరింత పోరాటం గల పటిమ గల నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడలో మేమందరం నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా ఆయన సైనికులు అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక ప్రత్యేకమైన రోజు. మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు మా అందరికి కూడా పండుగ రోజు. రాజకీయాల్లో ఎంతో మంది నాయకులను చూసాం. అనిల్ గారికి అగ్రెసివ్ లీడర్షిప్ ఆయన సొంతం. సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటి కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అనిల్ గారు అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఈ నగరంలో రాజన్న గుండె భరోసాని వేలాది మంది పేద ప్రజలకి ప్రాణదానం చేయడం జరిగింది. రాజన్న కంటి పరీక్ష, చాలా స్కూల్స్ ఫర్నిచర్ లేకపోతే కూడా ఫర్నిచర్ ఆయన అందించి, టీచర్లు పాఠాలు బోధించడానికి టీచర్స్ లేకపోతే కూడా టీచర్స్ ని ఈయన అపాయింట్ చేసి ఇన్ శాలరీ ఇచ్చి, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం చాలా మందికి పెన్షన్స్ రాకపోతే కూడా వారందరూ కూడా సొంత డబ్బులు పెన్షన్స్ ఇచ్చి ఆయన ప్రజాభిమానాన్ని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు ప్రజాసేవ చేయడానికి మరింత శక్తిని ప్రసాదించాలని, దానికి తగినట్లు ఆర్థిక వనరులు కానివ్వండి. అడుగు బలహీన వర్గాల నాయకుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా, ఎందుకంటే రక్తదానం అనేది చాలా గొప్ప విషయం అనేది మా గురువు గారు చెప్తా ఉంటారు అనమాట. 10 నియోజకవర్గాల్లో సింహం దిగిపోతా ఉంది. బిడ్డలరా జాగ్రత్త, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటే నెల్లూరు జిల్లా అడ్డాగా తీర్చిదిద్దబోతున్నాడు మా నాయకుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు. మా దైవం తొందరలో రాబోతా ఉందని చెప్పి అధికార పక్షాన్ని, కూటమి పక్షాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు మా నాయకులు, మా అన్న మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజన్న భవన్ సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం తెలియజేస్తా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకుల్లో మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ముందుంటారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా ఇంత బలంగా ఈ రోజు ఏర్పడిందంటే అనిల్ కుమార్ యాదవ్ గారి పోరాట ఫలితమని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అంటే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏ విధంగా అభిమానిస్తారనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా ఆయన కుటుంబం ఆ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఇక్కడికి మా నాయకుడు మాజీ మంత్రివర్యులు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అనిల్ కుమార్ యాదవ్ గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ధైర్యాన్ని ఇస్తూ ఈ కష్టకాలంలో మా అందరికీ అండగా నిలబడుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మన రాజన్న భవన్ లో రక్తదాన శిబిరం అలాగే కేక్ కటింగ్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజు ఎప్పుడు కార్యకర్త కష్టం అన్నా గానీ అప్పుడు ప్రత్యక్షంగా వచ్చేసి వాళ్ళకి సహాయం చేసి పోయేవాడు తెలియకుండా అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు అండగా ఉండాలని ఆయన ఇంకా ఎప్పుడు ఆయుర్వేదంతో దేవుడి దయతో ఇంకా ఉన్నతమైన పదవులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.